ఓం నమో వెంకటేశాయ. నిత్యం భక్తుల మంగళ నిరాజనాలు అందుకుంటున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు ప్రతి శుక్రవారం ఉదయం వస్త్రాలంకరణ సేవ, అభిషేకం ఆగమోక్తంగా నిర్వహిస్తారు. భక్తుల ఆనందోత్సవాల మధ్య వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారు అశ్వవాహనంపై తిరువీధులలో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. కన్నుల పండుగగా జరిగే అశ్వవాహన విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనంత భక్త కోటికి సభక్తి పూర్వకంగా మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. వజ్రమకుటధర గోవింద. విశ్వరూపమిదివో, విష్ణు రూపమిదివో, విశ్వరూపమిదివో, విష్ణు రూపమిదివో.
శాశ్వతులమైతిమి ఇంక జయము మా జన్మము శాశ్వతులమైతిమి ఇంక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో కొండ వంటి హరి రూపు గురుతైన తిరుమల కొండ వంటి హరి రూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు పండిన వృక్షములే కల్పతరువులు నిండిన మృగాదులెల్లా నిత్యముక్త జనములు నిండిన మృగాదులెల్లా నిత్యముక్త జనములు మెండుగా ప్రత్యక్షమాయ మేలువో నా జన్మము మెండుగా ప్రత్యక్షమాయ మేలువో నా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో శాశ్వతులమైతిమి ఇంక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో మేడవంటి హరి రూపు మించైన పైడి గోపురము ఆడనే వాలిన పక్షులు అమరులు మేడవంటి హరి రూపు మించైన పైడి గోపురము ఆడనే వాలిన పక్షులు అమరులు వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము ఈడ మాకు పొడచూపే ఇకమే పో పరము ఈడ మాకు పొడచూపే ఇకమే పో పరము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో శాశ్వతులమైతిమి ఇంక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి కోటి మదనుల వంటి గుడిలో చక్కని మూర్తి ఈటులేని శ్రీ వెంకటేశుడితడు
ఇతడు వాటపు సొమ్ములు ముద్ర పక్షపుటల మేల్మంగ వాటపు సొమ్ములు ముద్ర పక్షపుటల మేల్మంగ కూటువై నన్నేలితి ఎక్కువవు నాటపము కూటువై నన్నేలితి ఎక్కువవు నాటపము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో శాశ్వతులమైతివి ఇంక జయము మా జన్మము శాశ్వతులమైతివి ఇంక జయము మా జన్మము విశ్వరూపమిదివో విష్ణు రూపమిదివో విష్ణు రూపమైన విశ్వరూపమైన విశ్వరూపమైన అశ్వవాహనం మీదనే దర్శనమిస్తాడు స్వామి. అది విష్ణు రూపం కానీ విశ్వరూపం కానీ అశ్వవాహనం మీదనే దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో వేయించేసి బ్రహ్మోత్సవ వైభవంలో వాహనాల్లో చిట్ట చివరి వాహనంగా అశ్వవాహనాన్ని పేర్కొన్నారు. అశ్వము చాలా వేగం కలిగినటువంటిది. వాయువేగ మనోవేగముల కన్నా అశ్వవేగం మిన్న. కానీ ఇక్కడ మాత్రం తన వేగాన్ని తగ్గించుకుని భక్తులందరికీ కూడా ప్రసన్న వెంకటేశ్వరుని సుప్రసన్న వదనారవింద దర్శన భాగ్యం కలిగేటట్లుగా విశ్వమంతా వ్యాప్తించేటట్టుగా, అంటే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎంతోమంది చూస్తున్నారు ఈ అశ్వవాహన సేవను. అందుకనే విశ్వమంతా ఆనందించేట్టుగా అశ్వవాహనం మీద స్వామి వేంచేసి నీరాజనం అందుకుంటూ గజపుష్పమాల శోభితుడై దర్శనమిచ్చేటటువంటి స్వామిని మనం దర్శిస్తున్నాం అశ్వవాహనం మీద. అశ్వాల గురించి ప్రస్తావన చేసుకున్నప్పుడు శ్రీవారి రథోత్సవంలో ఉదయం చూసాం మనం. శైబ్య సుగ్రీవ మేఘ పుష్పలావలాగాది విశాలమైనటువంటి విధానంతో వెలుగొందేటటువంటి అశ్వాలు. అంటే అశ్వమును అధిరోహించుట రాజలక్షణము అని చెబుతారు. అశ్వమును అధిరోహించుట రాజలక్షణము, రాజోచిత లక్షణము. అది నగరములో సామ్రాజ్యంలో పర్యటించేటప్పుడు కావచ్చు, ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకునేందుకు కావచ్చు, అదేవిధంగా యుద్ధంలో కావచ్చు, వేటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, అశ్వాన్ని ప్రధానంగా రాజు అధివసిస్తూ ఉంటాడు. అదేవిధంగా అశ్వారూఢుడై వెళ్తూ ఉంటాడు. పద్మావతి శ్రీనివాసుల వివాహ సందర్భంలో కూడా అశ్వం మీద వెళ్తూనే స్వామి పద్మావతి దేవిని చూడటం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఈ విధంగా అనుకోవచ్చు. అయితే అశ్వానికి ఉన్నటువంటి విశేషాన్ని మనం ప్రస్తావన చేసుకున్నప్పుడు శ్రీ సూక్తంలో మహాలక్ష్మి వైభవాన్ని చెప్పే చోట కూడా అశ్వపూర్వాం రథమధ్యాం అని అశ్వ అనేటటువంటి పదాన్ని చక్కగా వినియోగించారు. అశ్వముఖుడైనటువంటి శ్రీహరి మధుకైటములను సంహరించినట్లుగా పౌరాణిక నేపథ్యం. అశ్వశాస్త్రము, అశ్వహృదయము మొదలైన గ్రంథాలలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అశ్వమహిమ అమోఘమని వేదాంత దేశకుల వారు హయగ్రీవుని యొక్క విధానాన్ని అనుసంధానం చేస్తూ సమాహారాస్సాంనాం ప్రతిపదమృచాం ధామయజుషాం లయ ప్రత్యూహానాం లహరి వితద్బోధ జలదే కదా దర్భక్షుద్గత కోలాహల భవం త్వత్రాంగ హయవదన హేషా హలహల. హయగ్రీవ వైశిష్యంలో చెప్పినటువంటి విధానం అంటే ఋగ్యజుస్సామధర్వణ వేదాల్లో ఉన్నటువంటి విధానమంతా కూడా చక్కగా అనుసంధానం చేసి
విఘ్నాలను తొలగించేటటువంటి విధానంగా హయగ్రీవుని యొక్క వైభవాన్ని చక్కగా అనుసంధానం చేశారు. అదేవిధంగా కలియుగములో శ్రీహరి అశ్వారూఢుడై ఇందాక చెప్పుకున్నట్టుగా పద్మావతి దేవుని ఉద్యానవనానికి రావడం జరిగింది. సూర్యనారాయణుడు కూడా సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అంటాం. అలాంటి అశ్వము క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఆవిర్భవించిన అశ్వానికి ఉచ్చైశ్రవము అని పేరు. అదేవిధంగా గుర్రాల విషయంలో అనేక విధమైనటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. వక్కలంక వీరభద్ర కవి వాసవదత్త పరిణయంలో సతతమానసగతి స్తుత వైభవముగాంచ ప్రకటింపరాజమరాళమేమో దేవమణి ప్రభాదీపితం వయ్యొప్పె తర్కింపన భ్రమాతంగమేమో జన సమాహృత తీవ్ర పవమనై అలరార దర్వీకర కులావతంసమేమో తేజోనిత్వత సంతతి ప్రకాశముగాంచడంబైన తీవ్రాంశ బింబమేమో అనగతనరు మనోజవంబను తురంగ గమనంబునెక్కి. నీవు తురగము మీద టీవీ మెరయా అంటాడు. ఆ సంకీర్తన చాలా బాగుంటుంది వినటానికి. మనము అశ్వవాహనంలో అనేక సందర్భాల్లో బ్రహ్మోత్సవాల్లో విన్నాం. నీవు తురగము మీద టీవీ మెరయా అంటే టీవీగా కూర్చున్నాడు. తురగం అంటే గుర్రం పైన. అశ్వముని అధిరోహించగలవా అని అడిగితే అది రాజోచిత లక్షణంగా భావించాలి. అందుచేతనే అశ్వవాహనారూఢుడై స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనమిచ్చేటటువంటి విధానం ఈ బ్రహ్మోత్సవాల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. విద్యుద్దీపకాంతులతో అప్పలాయగుంట దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉన్నది. స్వామివారి యొక్క అమ్మవారి యొక్క చిత్ర రూప విధానాన్ని విద్యుత్ దీపాలతో విద్యుత్ శాఖ వారు అలంకరింపజేశారు. అడుగడుగున నీరాజనం అందుకునే ప్రసన్న వెంకటేశ్వరుని సుప్రసన్న వదనార విందాన్ని తిలకిస్తూ అశ్వవాహన సేవను వీక్షిస్తూ ఒక చక్కటి సంకీర్తన వినే భాగ్యాన్ని పొందుతున్నాం. అందుకనే చెప్పారు నీవు తురగం మీద టీవీ మెరయా అని. అంత టీవీగా ఉన్నాడో స్వామివారు. వేగంగా వెళ్ళేటటువంటి గుర్రం కూడా ఒక్క నిమిషం ఆగి తన వేగాన్ని తగ్గించుకుని భక్తులకు స్వామి దర్శనం కలిగిస్తూ ఉన్నదంటే మనం నమస్కరించవలసినదే. నమో ప్రసన్న వెంకటేశ్వరాయ నమః. మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములొరపులు నెరపగా గదయు శంఖం చక్రము ధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు గదయు శంఖం చక్రము ధను ఖడ్గములు 10,000 సూర్యబింబములైనవపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెద చల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా సొరిదిశేషుని పెద్ద చుట్టు పెనుకేవడం సిరిదొలకనుక చేత చిత్తగించి సొరిదిశేషుని పెద్ద చుట్టు పెనుకేవడం సిరిదొలకనుక చేత చిత్తగించి దురమునకు తొడవైన ధూమకేతువు చేత 20
బల్లెమై ఏచెనందపుడు గురమునకు తొడవైన ధూమకేతువు చేత ఇరవైన బల్లెమై ఏచెనందపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపులై వెద చల్లితపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి సరచెబెను వెంకట స్వామి సరచెబెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు పుచ కుంభముల మిసిమితోనపుడు సరచెబెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు పుచ కుంభముల మిసిమితోనపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెద చల్లితపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెద చల్లితపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా అశ్వవాహనంపై ప్రసన్న వెంకటేశ్వరుడి సుప్రసన్న వదనారవింద దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది. పెద్ద శేషవాహనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవ వాహన సేవలు ఈ అశ్వవాహనంతో పూర్తవుతాయి. అశ్వము ఒక సంకేతాన్ని ఇస్తుంది. తెలుగులో కూడా కోరికలే గుర్రాలైతే అంటారు. ఎలా అవుతాయి అంటే ఎన్నో కోరికలు వేగంగా వస్తూ ఉంటాయి, వెంట వెంట వస్తూ ఉంటాయి, అనుసరించి ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ఒకటి కోరతాం, అది జరగగానే ఇంకోటి కావాలనుకుంటాం, అది నెరవేరుతుంది. మరొకటి కావాలనుకుంటాం, అది నెరవేరుతుంది. మరొకటి కావాలనుకుంటాం. అలాగే కోరికలే గుర్రాలైతే మరి అలాంటి కోరికలను అదుపు చేయాలంటే వేగంగా వెళ్ళేటటువంటి గుర్రాన్ని కళ్ళెం పట్టి లాగుతారు వాహకులు. ఎవరైతే గుర్రాన్ని నడుపుతున్నారో వారు గుర్రానికి కళ్ళెం వేయటం అంటారు. అలాగే మానవుడు కూడా తనలో ఉన్న కోరికలకు ఒక కళ్యాణి వేయాలి, కొంత అదుపు చేయాలి. అదే ఆధ్యాత్మిక భావన అనేటటువంటి కళ్యాణ్ని చక్కగా వినియోగించాలి. ఆ కోరికలన్నీ భగవంతుని చుట్టూ పరిభ్రమించినప్పుడు సమాజంలో సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు అని చెప్పినట్లుగా సమస్తము సుఖంగా, సమస్తము సంతోషంగా, సమస్తము ఆనందంగా ఉంటుంది. అందుకని మన కోరికలను మనం అదుపు చేసుకోగలగాలి. ఏ విధంగా అయితే గుర్రాన్ని నడిపేటటువంటి వ్యక్తి ఆ గుర్రం యొక్క వేగాన్ని అవసరమైన మేరకు మాత్రమే వినియోగించుకుంటూ గుర్రము ఎంత వేగంగా వెళ్తున్నా ఆ వేగాన్ని తనకు అనుకూలంగా మలుచుకోగలుగుతున్నాడో, ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది భక్తులారా, అనేక రకాలుగా వచ్చింది టెక్నాలజీ. కానీ పూర్వకాలంలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి సమాచారాన్ని అందించాలంటే గుర్రాల ద్వారా వర్తమానం పంపించేవాళ్ళు. రామాయణంలోకి వెళ్ళి చూస్తే శ్రీరామచంద్రుడు కూడా అశ్వమేధయాగాన్ని చేశాడు. ఒక గుర్రానికి మెడలో ఒక ఫలకాన్ని కట్టి, ఇది శ్రీరామచంద్రుడు విడిచిన యాగాశ్వము, వీరపుత్రులు వీరమాత పుత్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ గుర్రాన్ని బంధించండి అని చక్కగా రాయటం జరుగుతుంది. అంటే ఇక్కడ గుర్రము ప్రధానం. అశ్వమేధయాగానికి జయము జయం జయము, రామయ్య తండ్రి రాజ్యానికి శుభం శుభం అని ఆనాడన్నారు. అశ్వము చూడండి, ఆ అశ్వము యొక్క చూపు చూడండి. ఆ అశ్వము ఎంత ఆనందంగా ఉన్నదంటే స్వామి తన పైన అధివసించాడు
అశ్వవాహనారూఢుడై అడుగో ప్రసన్న వెంకటేశ్వరుడు సుప్రసన్న వదనార విందుడై మణిమాణిక్యాది ఆభరణములతో దివ్యాలంకార శోభితుడై పుష్పాలంకార భూషితుడై ఛత్ర చామరములతో సకల రాజోపచారములతో మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాం భక్తులారా, ఎక్కడ ఉన్నా సరే నేనున్నాను మీకు అండగా అంటున్నాడు స్వామి. ఆయన అసలే ప్రసన్న వెంకటేశ్వరుడు, సుప్రసన్న వదనార విందుడు. ఆయన ఆశ్రయించి ఆయనకి నమస్కరించి ఆయనందు భక్తిభావన కలిగి ఒక చక్కటి సంకీర్తన వింటూ ఈ అశ్వవాహన సేవను వీక్షించి ఆనందిద్దాం, తరిద్దాం. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము, సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. పాలకడలిలో పుట్టిన పావన ఉచ్చైశ్రవము, సరిపోలని రాజసముతో పొడవైన అశ్వము. అలపారు వేటలోన అతివాల మేల్మంగతో ఇలపారిజాతమై ఇంపారగా చెలగినాడు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో కలియుగాంతమున తాను కల్కి స్వరూపుడై కాలాశ్వమురయమెక్కి కాలాగ్ని స్వరూపుడు. కలియుగాంతమున తాను కల్కి స్వరూపుడై కాలాశ్వమురయమెక్కి కాలాగ్ని స్వరూపుడు. మలినమత్త చిత్తులైన ఉన్మత్తుల తెగటాచి కృతయుగంబు నిలిపే వరరూపము గురుదేవము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము. ప్రసన్న వెంకటేశ్వరుడు ఆపన్నుల పాలిటి దైవమై అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి మహానుభావుడు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించినటువంటి ఉచ్చైశ్రవమ అనేటటువంటి విధానాన్ని పొందుపరుస్తూ మరి దశావతారాల్లో చివరగా చెప్పినటువంటి కలికావతారాన్ని ఒకసారి ప్రస్తావన చేశారు ఈ సంకీర్తనలో. దూకు గుర్రమునెక్కి దుష్టులను నదల్తరాద కేశవావో కలిక్యావతారా అన్నారు. కేసి అనే రాక్షసుడిని సంహరించడం వల్ల కేశవ అనేటటువంటి పేరు వచ్చిందని. ఇలా గుర్రానికి సంబంధించినటువంటి అశ్వానికి సంబంధించినటువంటి పౌరాణిక నేపథ్యం చాలా విశేషంగా చెప్పబడి ఉన్నది.
అనేక పురాణాల్లో అశ్వం యొక్క ప్రస్తావన మనం చూచాం. విశ్వాసంబు కృషించి మూర్ఖజన సంవీక్షానుగంతవ్యులై విశ్వం వెల్ల హరింపజూచు కలిలో వీరాకృతిన్ ఖడ్గమున్ శస్యల్లీల ధరించి వచ్చు నిన్ను పంచద్భూషణోద్భాసమాన అశ్వారూఢిని గొల్తూ. స్వామి వెంకటేశ్వర, నీవు అశ్వవాహనారూఢువై వస్తున్నావు, మమ్ము రక్షింపుమా, మమ్మల్ని కాపాడవయ్యా అని వేడుకుంటూ అశ్వవాహన సేవను వీక్షిస్తూ ఉన్నాం. బ్రహ్మోత్సవాల వాహన సేవలు ఈ అశ్వవాహనంతో పరిపూర్ణంగా పూర్తవుతాయి. కాబట్టి ఇంతవరకు ఒక్కొక్క వాహనాన్ని వీక్షించి ఆనందాన్ని పొందినటువంటి భక్తులు అశ్వవాహనం మీద స్వామిని చూచి కేశవా అని సంబోధించాలట. కేశవయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు స్వామి, వాసవ వందిత వసుదేవనందన వైకుంఠవాసుడా అని భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పినట్టుగా ఆ భగవంతుణ్ణి విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి హయవదనుడు అయినటువంటి హయగ్రీవుడు, హయం అంటే గుర్రము, హయగ్రీవుడు గుర్రము ముఖముతో ఉన్నటువంటి మహానుభావుడు. ఆయన జ్ఞానానందమయం దేవన్ నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అన్నారు. కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు హయవదనుడు మహానుభావుడు. అలాంటి హయగ్రీవుణ్ణి కూడా ప్రస్తావన చేసుకుంటూ గుర్రము యొక్క గొప్పతనం ఎంతదంటే అది ఎవరు పెంచుతారో ఎవరు రక్షిస్తారో వారి యందు విశ్వాసం కలిగి ఉండేది. ఇప్పుడైతే వాహనాలు, ఇప్పుడైతే ప్రయాణ సాధకాలు సాధనాలు వచ్చినాయి. అప్పట్లో గుర్రపు బగ్గీలని గుర్రపు బండీలని ఉండేవి. ఒక చోటు నుంచి మరొక చోటికి మనుషులు వెళ్ళటానికి కూడా ఉపయోగపడుతూ ఉండేవి. ఇక రాజుగారి యొక్క సైన్యంలో రథ గజ త్వరగా పదాతియుతములు అనేటటువంటి త్వరగాలు గుర్రపు సైన్యం ఉండేది. అదేవిధంగా రాజుగారు వేటకు వెళ్ళేటప్పుడు అశ్వాన్ని వినియోగించేవాళ్ళు. ఇన్ని రకాలుగా మానవ విధానములో ప్రత్యక్ష బాంధవ్యాన్ని, ప్రత్యక్ష సంబంధాన్ని పొందుపరుచుకున్నటువంటి జంతుకోటిలో చెప్పుకోదగినటువంటిది అశ్వం. అలాంటి అశ్వాన్ని వాహనంగా చేసుకుని అధివసించి స్వామివారు అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో చూస్తుంటే ఏమనిపిస్తోందంటే మనకు ఒక వనములోంచి స్వామివారు అలా వస్తూ ఉన్నాడా అనిపిస్తోంది. నిజమే, మరి వేటకు వెళ్ళినటువంటి రాజు ఎలా వస్తాడో అదేవిధంగా సకల రాజోపచారాలతో వస్తూ ఉన్నాడు స్వామివారు. అలాంటి స్వామివారికి నమస్కరించుకుంటూ భక్తిభావనతో వేడుకుందాం. ఈ వాహన సేవలన్నీ ప్రతి ఇంట ఆనందాన్ని కలిగించాలని వేడుకుంటూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి. అప్పలాయగుంట క్షేత్రంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై తిరువీధులలో ఊరేగిన శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు కదా. ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.